నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం అందరం వింటా ఉన్నాం. ఎవ్రీవేర్ ఏఐ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఎనీ టెక్నాలజీ తీసుకున్న ఏఐ అనేది వస్తూ ఉంది. సో పర్టికులర్లీ కార్డియాక్ అంటే గుండె జబ్బులు లేదా దాని ట్రీట్మెంట్స్ డిటెక్షన్ కానీ కనుక్కోవడంలో కానీ లేదా ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో దాని రోల్ అనేది కూడా పెరుగుతూ ఉంది మెడికల్ ఫీల్డ్లో కూడా. సో మనం తీసుకుంటే హెల్తీ అంటే కొన్ని సిస్టమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ద్వారా మనం రిస్క్ స్కోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎంత మనకి గుండె జబ్బుల బారిన నుండి రిస్క్ ఉండే అవకాశం ఉందనేది మనం ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దానివల్ల జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండొచ్చు. రెండవది, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ అనేది ఇప్పుడు ఏఏ ఎనేబుల్డ్ మిషన్స్ వచ్చాయి. సో దాంట్లో అంటే ఆ ఈసీజీ ఎక్కడ ఎవరు తీసినా అట్లీస్ట్ దాంట్లో స్పాంటేనియస్ డయాగ్నోసిస్, మన ఈసీజీలో ఉండే వేవ్స్ని బట్టి ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అనేది వస్తుంది. దాని ద్వారా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్, మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ అన్నిట్లో కూడా ఇమేజింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ స్కానింగ్ కానీ కార్డియాక్ ఎంఆర్ఐలో కానీ ఆటోమేటెడ్ మెజర్మెంట్స్ అనేది వస్తాయి. దెన్ దాని క్లియర్ క్వాంటిఫికేషన్ అంటాం. అంటే కరెక్ట్ సైజ్, లెంత్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది క్లియర్ క్వాంటిఫికేషన్ ద్వారా మనం కరెక్ట్ డయాగ్నోసిస్ డెసిషన్ తీసుకునే ప్రీ ప్లాన్డ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టావీ అనే సర్జరీ చేస్తున్నాం అంటే అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్. సో దీన్ని సిటీ అనాలిసిస్లో వెరీ క్లియర్గా ఏఐ హెల్ప్ ద్వారా అనలైజ్ చేసి ఎటువంటి వాల్వ్ పెడితే ఎలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది కూడా మనం ముందే దాన్ని ప్రిజెంటివ్గా మనం దాంట్లో చూడొచ్చు. దాని ద్వారా మంచి ట్రీట్మెంట్ సెలెక్షన్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము కొరనరీ స్టంటింగ్ చేస్తాం. చేసేటప్పుడు అడ్వాన్స్డ్ ఇమేజింగ్, పర్టికులర్లీ ఐవస్ ఆర్ ఓసిటీ, ఇవి రెండు కూడా ఇప్పుడు ఏఐ ఎనేబుల్డ్ ఇమేజింగ్ సిస్టమ్స్ అనేది వచ్చాయి. సో ఆటోమేటికలీ అంటే మనం గుండె రక్తనాళ బ్లాక్ అయినప్పుడు లోపలికి ఒక కెమెరా సిస్టమ్ పంపించి దాన్ని అనలైజ్ చేస్తాం. అంటే కొవ్వు శాతం ఎంత ఉంది, ఎంత మూసుకుపోయింది, ఎంత లెంత్ ప్రాబ్లం ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇవంతా కూడా ఆటోమేటెడ్ మెజర్మెంట్స్ వచ్చి మనకు క్లియర్ కాల్షియం ఎంత ఉంది, ఫైబ్రస్ ప్లాక్ ఎంత ఉంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. దాని ద్వారా మనం కరెక్ట్ డెసిషన్, కరెక్ట్ సైజ్ ఆఫ్ ద స్టంట్ అండ్ లెంత్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ స్టంట్ పెట్టినాక తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కెమెరా సిస్టమ్తో అనలైజ్ చేస్తే స్టంట్ అనేది కరెక్ట్గా ఉందా, కరెక్ట్ రక్తనాళాల గోడలకు కతుక్కుందా అనేది కూడా మనకు క్లారిటీగా వస్తుంది అనమాట. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి చోట ఎంబెడెడ్ అయిపోయింది. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కరెక్ట్ మెజర్మెంట్స్ ఆర్ కరెక్ట్ ప్రీ ప్లానింగ్ అండ్ పోస్ట్ ప్లానింగ్ అనేది మనకి అవైలబుల్ డేటా రావడంతో పర్ఫెక్షన్ ఆఫ్ రిజల్ట్స్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఆల్మోస్ట్ 30-35% బెటర్ రిజల్ట్స్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటాయి. సో దాని ద్వారా ఫ్యూచర్లో తక్కువ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెడికల్ ఫీల్డ్లో పర్టికులర్లీ కార్డియాలజీలో అయితే ఎవ్రీ డే బై డే ఇంక్రీజ్ అవుతా ఉంది. సో పర్టికులర్లీ ఈ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సిస్టమ్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా కరెక్ట్ అయిన రిజల్ట్స్ అనేది అందుతాయి. థ్యాంక్ యూ అండి.